మీరు మొదటి 4 భాగాలు చూడకుంటే వాటి యొక్క లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు ఐ బటన్లో ఉంటాయి, చెక్ చేయండి. ముందు భాగంలో రంగడికి ఉన్న చదువుపైన ఆసక్తి వారి ఊరు వారికి నచ్చక అతన్ని కుటుంబంతో సహా ఊరు నుంచి బహిష్కరించారు. అయినా సరే రంగడు చదువు మానలేదు. ఈ విషయం జీర్ణించుకోలేక ఊరు వారు రంగడిని చంపేసి కొండపై నుంచి అడవిలోకి విసిరేశారు. కానీ వారు అనుకున్నట్టు రంగడు చనిపోయాడా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, కానీ కొండ నుంచి విసిరేబడ్డ రంగడు కొనప్రాణంతో బ్రతుకుతాడు. అక్కడ సేద తీరుతున్న కొంతమంది అఘోరాలు రంగడిని కాపాడదామని అనుకుంటారు. కానీ అప్పటికే చావంచుల్లో ఉంటాడు. అప్పుడు రంగడిని కాపాడడం కోసం ఆ అఘోరాలు రంగడు మీద మంత్రప్రయోగం చేస్తారు. అప్పుడు రంగడు బ్రతికి పునర్జన్మిస్తాడు. కానీ రంగడి శరీరం మాత్రం జీవం లేని మాంసం ముద్దలా ఉంటుంది. కానీ శుద్ర పూజల కారణంగా రంగడు తన శరీరాన్ని వీడి పని పూర్తి చేసుకొని మళ్ళీ ఆ శరీరం లోపలికి రాగలడు. అలా అప్పుడు రంగడు ఎలాగైనా ఊరి జనం మీద పగ సాధించాలని అనుకుంటాడు. అక్కడ ఉన్న అఘోరాల దగ్గరనే శుద్ర పూజలు నేర్చుకొని ఆత్మశక్తిని బలపరుచుకొని అరివేలపురం మీద మారణ హోమాన్ని తలపిస్తాడు. తన కంటపడిన ప్రతి వాణ్ణి బలి తీసుకుంటాడు. కానీ ఆత్మ శరీరాన్ని ఎక్కువసేపు వీడి ఉండలేదన్న కారణంగా మళ్ళీ ఆత్మశక్తి కోసం శరీరంలోకి పోతుంది. అప్పుడు ఆ ఊరి జనం, ఇలా వదిలేస్తే మన ఊరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది, ఎలాగైనా మనం రంగడిని ఆపాలి అని అనుకుంటారు. ఆ ప్రయత్నంలో రంగడికి పునర్జన్మిచ్చిన అఘోరాని కలిసి సహాయం అడుగుతారు. అప్పుడు ఆ అఘోర, రంగడిని పూర్తిగా అంతం చేయలేం, కానీ దాన్ని ఆ శరీరం నుంచి బయటికి రాకుండా బంధించగలం అని చెప్తాడు. అప్పుడు దానికి ఊరి జనం, మరి భవిష్యత్తులో ఒకవేళ బయటికి వస్తే ఎలా అని అడుగుతారు. దానికి అఘోర, అది బయటికి రావాలి అంటే దానికి బయట ఉన్న ఎవరో ఒక్కరి నుంచి శక్తి అందాలి. అంటే రంగడి రక్త సంబంధం ఎవరో ఒక్కరు ఉన్నా రంగడు ఆత్మ బయటికి రాగలుగుతుంది అని చెప్తాడు. అది విన్న ఊరి జనం, మీరు ఆ రంగడిని బయటకు రానివ్వకుండా బంధం ఏర్పాటు చేయండి, మేము వాడి రక్త సంబంధం మొత్తాన్ని అంతం చేస్తాం అని చెప్తారు. అలా ఊరి జనం మొత్తం రంగడు రక్త సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని వేటాడి చంపడం మొదలుపెట్టారు. పిన్ని, బాబాయ్, మామయ్య, తాత అందరినీ చంపేస్తారు. చివరికి గర్భంతో ఉన్న రంగడి భార్య అయిన రాగిణిని కూడా చంపి అడవిలో విసిరేస్తారు. అలా అఘోర రంగడిని తన శరీరంలోనే బంధించాడు. దాని ఇంటికి కొంత దూరంలో ఆ శరీరాన్ని ఉంచుతారు. అదంతా చూస్తున్న రంగడి ఆత్మ కోపంతో రగిలిపోతాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆ రోజు రాత్రే ఒక వింత జరిగింది. అంతా అనుకుంటున్నట్టు రాగిణి కడుపులో ఉన్న రంగడి కొడుకు చనిపోలేదు, తన ప్రాణాలను బిగిసిపట్టుకున్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక దళం ప్రజలు రాగిణి కడుపులో ఉన్న పిల్లాడిని కాపాడి ప్రాణం పోస్తారు. ఆ పిల్లాడి శక్తి రంగడి ఆత్మకి శక్తినిస్తుంది అని స్వామీజీ పవన్తో చెప్తాడు. అప్పుడు పవన్, మరి నాకు రంగడికి ఏం సంబంధం అని అడుగుతాడు. దానికి ఆ స్వామీజీ, రాగిణి కడుపులో నుంచి పుట్టిన రంగడి రక్తానివి నువ్వే అని స్వామీజీ పవన్తో చెప్తాడు. అది విన్న పవన్ అలా షాక్లో నుంచుంటాడు. అప్పుడు స్వామీజీ, నువ్వు ఇంకా రంగడి ఆత్మ రెండు అనుసంధానమై ఉన్నాయి. నువ్వు ఎలాగైతే పెరిగి పెద్దవాడివయ్యి శక్తి సాధించావో అలానే నీ కారణంగా రంగడి శరీరంలో ఉన్న ఆత్మ కూడా శక్తి పొందుతుంది. నీకు ఏ మానవులు చూడలేని వినలేని కళ్ళు చెవులు ఉండటానికి కారణం, ఎలాగైతే నీ నుంచి మీ నాన్న శక్తి పొందుతున్నాడో నువ్వు కూడా మీ నాన్న నుంచి శక్తి పొందుతున్నావు. దానికి ఫలితమే ఈ శక్తి. ఇంకా నీకు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు రంగడు ఆత్మకి సంపూర్ణ శక్తి లభించింది అని స్వామీజీ చెప్తాడు. మరిప్పుడు రంగడిని ఎలా ఆపాలి? అలానే వదిలేస్తే ఈ ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది అని అడుగుతాడు. దానికి స్వామీజీ, రంగడి శరీరాన్ని కాల్చేయాలి, కానీ దాని చుట్టూ ఒక రక్షణ రేఖ ఉంది. దాన్ని ఛేదించడం ఎవరి వల్ల కాదు, రంగడి రక్తమైనా కేవలం నీ వల్లనే సాధ్యమవుతుంది. కానీ ఈ రాత్రి అమావాస్య, నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉంటే రంగడు నీ శక్తి మొత్తాన్ని తీసుకొని నిన్ను బలి తీసుకుంటాడు. అప్పుడు రంగడికి మరణం లేకుండా సంపూర్ణ శక్తి లభిస్తుంది అని చెప్తాడు. అప్పుడు పవన్, అవునా, నేను వెంటనే రంగడిని ఆపాలి, ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, ఎలా అని అడుగుతాడు. దానికి స్వామీజీ, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ ఇంటి బయట నుంచి ఎవరో ఒకరు విరుగుడు మంత్రం ప్రయోగించాలి అని చెప్తాడు. అప్పుడు పవన్, ఇప్పుడు ఈ ఇంటికి ఎవరు వస్తారు? ఇక్కడ అసలు ఇల్లు ఉందని ఎవరికీ తెలియదు అని చెప్తాడు. పవన్కి ఏం చేయాలో అర్థం కాదు.
కోపంతో ఆ ఇంటి చుట్టూ ఉన్న కవచాన్ని తన చేతులతో కొడుతున్నాడు. చేతుల్లో నుంచి రక్తం కారుతుంది, కానీ ఆ కవచాన్ని మాత్రం ఛేదించలేకపోతున్నాడు. అప్పుడే అక్కడికి ఫైజల్ వస్తాడు. వెంటనే అది గమనించిన పవన్ ఇంటి లోపలికి రావద్దని చెప్పి తన దగ్గర ఉన్న మంత్రకడియాన్ని ఫైజల్ వైపు విసిరేస్తాడు. అప్పుడు పవన్ ఫైజల్తో ఆ కడియాన్ని వేసుకొని ఈ ఇంటి యొక్క రక్షణ వలయాన్ని గుద్దమని చెప్తాడు. దానికి ఫైజల్, నేను ముస్లింని, నువ్వు హిందువువి, నీ మంత్రశక్తులు నాకు ఎలా పనిచేస్తాయిరా అని అడుగుతాడు. దానికి పవన్, ముస్లిం హిందూ అని ఏమీ ఉండదు, మనం అందరం మనుషులం, ఆపదలో ఉన్నప్పుడు అందరు దేవుళ్ళు మనకి సహాయం చేస్తారు, నన్ను నమ్ము, ఆ కడియాన్ని తీసుకొని నీ శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఈ రక్షణ వలయాన్ని గుద్దు అని చెప్తాడు. అప్పుడు ఫైజల్ ఆ కడియాన్ని ధరించి ఆ ఇంటి చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని గుద్దుతాడు. అప్పుడు ఆ వలం యొక్క శక్తికి సరి సమానమైన శక్తితో బయట నుంచి ఢీకొనడం వల్ల రక్షణ వలయం నిర్వీర్యం అయిపోతుంది. వెంటనే పవన్ బయటికి వస్తాడు. అప్పటికే స్వామీజీ ఆత్మ మొత్తం శక్తిహీనమై మాయమైపోతుంది. పవన్ ఫైజల్ దగ్గర ఉన్న కడియం తీసుకొని వెంటనే రంగడి శరీరం దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ శరీరం చుట్టూ ఉన్న రక్షణ చూసి పవన్ భయపడిపోతాడు. అలాంటి ఒక్క రక్షణ బంధం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. అంత శక్తివంతమైన రక్షణని తయారు చేశారు అంటే రంగడు ఎంత శక్తివంతుడో, అలాంటి రంగడిని బంధించిన స్వామీజీ ఇంకెంత శక్తివంతుడో అని అనుకుంటాడు. అప్పుడు పవన్ రంగడి శరీరాన్ని కాల్చివేయడానికి వెళ్తుండగా ఇద్దరు నరరూప రాక్షసులు పవన్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళు పవన్ని ఆ శరీరాన్ని చేరుకోనివ్వకుండా ఆపుతున్నారు. అప్పుడు ఫైజల్, నేను వీళ్ళని ఆపుతాను, నువ్వు గ్యాప్ చూసుకొని ఆ శరీరం దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. అలా ఫైజల్ ఇంకా పవన్ ఆ నరరూప రాక్షసులతో పోరాడుతున్నారు. ఇంతలో ఆ నరరూప రాక్షసులు శక్తి క్షీణించడంతో పవన్ అదే ఛాన్స్ అని వెంటనే రక్షణ వలయాన్ని దాటి శరీరం దగ్గరికి చేరుకుంటాడు. రక్షణ వలయాన్ని ఛేదించగానే ఫైజల్ ఫైట్ చేస్తున్న నరరూప రాక్షసులు అంతమైపోతారు. ఇంకా గోపీలో ఉన్న రంగడి ఆత్మకి ఇదంతా తెలుస్తుంది. అసలు పవన్ బయటికి ఎలా వచ్చాడు, తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడం కోసం వెంటనే పవన్ దగ్గరికి ఆత్మలా వస్తాడు. అప్పుడు రంగడు శరీరంలోకి వెళ్దామని చూస్తాడు, కానీ పవన్ రంగడి శరీరం చుట్టూ తన యొక్క కొత్త కవచాన్ని ఏర్పాటు చేస్తాడు. అలా రంగడు ఆత్మ పవన్ని చేరుకోలేకపోతుంది. పవన్ రంగడితో, నాన్న, మీకు జరిగింది అన్యాయమే, కానీ ఇలా అందరినీ చంపడం మాత్రం న్యాయం కాదు. మీ పగ ఈ ఊరి జనం వారసత్వం మీద, ఏ పాపం తెలియని వాళ్ళని బలి తీసుకుంటుంది అని చెప్తాడు. దానికి రంగడు, ఆ క్రూరత్వం మృగాలకి పుట్టిన వాళ్ళు కూడా క్రూరంగానే ఉంటారురా, అందుకే వాళ్ళ వారసత్వం మొత్తం అంతం చేస్తా అని చెప్తాడు. అప్పుడు పవన్, నేను నీకే పుట్టా కదా నాన్న, మరి నీ క్రూరత్వానికి నన్ను కూడా బలిద్దామని చూసావు కదా అని ఏడుస్తూ అడుగుతాడు. దానికి రంగడు, నిన్ను బలిద్దాం అనేది నా ఉద్దేశం కాదు, ఈ ఒక్క రాత్రి నువ్వు ఆ ఇంట్లో ఉంటే నీకు నాకు ఉన్న సంబంధం ముగుస్తుంది, అప్పుడు నువ్వు నన్ను ఆపలేవు, నేను సంపూర్ణంగా శక్తివంతున్నవుతాను, నువ్వు ఉదయం కల్లా బయటికి రాగలవు అని చెప్తాడు. అప్పుడు పవన్ షాక్ అయ్యి, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు ఒక ఆత్మవి, నువ్వు జీవించి ఉండటం ఈ సృష్టికి విరుద్ధం, కానీ ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న నీ ఆశయం ఇప్పుడు నెరవేరింది, నువ్వు సంతోషంగా అమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. దానికి రంగడు తన కొడుకు తనలాగా కాకుండా ఒక మంచి మహాకార్యుల్లా అయ్యాడు అని సంతోషిస్తాడు. అప్పుడు పవన్ తన రక్షణ కవచాన్ని నిర్వీర్యం చేసి రంగడు ఆత్మని తన దగ్గరికి రాణిస్తాడు. అలా రంగడు ఆత్మ పవన్ని ముట్టుకుందామని చూస్తాడు, కానీ ఆత్మ పవన్ని ముట్టుకోలేకపోతుంది. అయినా రంగడు పవన్ చూస్తూ సంతోషంగా ఉంటాడు. అప్పుడు పవన్ రంగడు శరీరాన్ని కాల్చివేస్తాడు. అలా కొడుకు తన తండ్రి శవాన్ని దహనం చేస్తాడు. అప్పుడు రంగడి ఆత్మ కూడా చిన్నగా అంతరిస్తుంది. రంగడి ఆత్మ వెళ్ళిపోయే ముందు, ఈ విషయంలో నువ్వు ఎప్పుడూ చూడని ఒక విపత్తు మొదలవుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్తాడు. దానికి పవన్, నాకు తెలుసు నాన్న, నేను ఎలాగైనా ఆ విపత్తు నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడుతా అని చెప్తాడు. రంగడి ఆత్మ సంపూర్ణంగా మాయమవుతుంది. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఎవరో చాలామంది సమావేశం అవుతారు, వరల్డ్ పారానార్మల్ కమిటీ. అప్పుడు పవన్ వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళకి ఇలా చెప్తాడు, ఎప్పుడూ లేని విధంగా 2023లో 2024లో కొన్ని స్ట్రాంగ్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అవన్నీ కూడా ఒక సాదాసీదా ఇన్సిడెంట్స్ కావు. మొదట బెంగళూరులో ఉన్న లక్ష్మికి జరిగిన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో లక్ష్మి వాళ్ళ నాన్న విశ్వనాథ్ మంత్రగత్తని అంతం అందిస్తాడు. ఇక సింధూరా అనే శుద్రశక్తిని గౌతమ్ ఇంకా అఘోరాలు కలిసి అంతం చేస్తారు. దానితో పాటు ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయిన రంగడు. ఇవన్నీ దుష్టశక్తులు, ఎప్పుడో బంధించబడిన ఆత్మలు, కానీ ఒక్కసారిగా వీటిని ఎవరో లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని కారణంగా లక్ష్మి, గౌతమ్ ఇంకా నేను ఈ శక్తులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ప్రతి దుష్టశక్తి వెనకాల ఏదో మహాశక్తి ఉంది.
అదే లక్ష్మిని గౌతమ్ని ఉపయోగించుకొని ఆ శక్తులను పొందాలని చూస్తుంది అని పవన్ వాళ్ళకి చెప్తాడు. దానికి బోర్డ్ మెంబర్స్ పవన్ని చూసి ఇంతకీ ఆ మహా దుష్టశక్తి ఏంటిది అని అడుగుతారు. ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.